దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నిన్న సాయంత్రం వెలువడ్డాయి. తమిళనాడులో మరోసారి డిఎంకేకి పట్టం కడతాయని కొందరు, ఒకే ఒక మా ఇండియా మై యాక్సిస్ సంస్థ మాత్రం టీవీకే పార్టీ విజయం సాధిస్తుందని. వెస్ట్ బెంగాల్లో కొన్ని సంస్థలు టీఎంసీకి పట్టం కడితే, కొన్ని సంస్థలు బీజేపీకి పట్టం కడుతున్నాయి. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ గా రిఫ్లెక్ట్ అవుతాయంటారా, లేదా ఏపీ 2024 ఎన్నికల్లో ఒక మిస్సీవ్ జరిగిందనే ఏదైతే వాదన వినిపిస్తుందో, ఆరోపణలు వినిపించాయో, ఈవీఎంలపై ప్రశ్నలు వినిపించాయో, ఆ ఈవీఎంల తారుమారు లేదా ఈవీఎంల హ్యాంపరింగ్ అనేది కూడా ఇక్కడ బయటకు వస్తుంది టాపిక్. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? మొన్న మధ్య పరకాల ప్రభాకర్ రాసిన ది వాయిర్ బుక్ కంటే ముందుగా ఆయన బీహార్ ఎలక్షన్స్ గురించి కూడా రాసినారు సార్. మీరు గమనిస్తే అక్కడ కూడా దగ్గర దగ్గర ఒక 76 లక్షల ఓట్లేమో అటు ఇటు తారుమారు చేసినారన్నారు సార్. సో ఎస్ఐఆర్ ని ఎందుకు ఎస్ఎస్ఆర్ ని పక్కన పెట్టి కొత్తగా ఎస్ఐఆర్ పెట్టారు, లేకపోతే దీని ఆంతర్యం ఏంటి, దీన్ని రూపొందించిన వారు ఎవరు, గతంలో ఎస్ఎస్ఆర్ ని ఎందుకు పక్కన పెట్టినారు, ఆ నివేదిక ఎందుకు తప్పనిపించింది, ఆ నివేదిక చేసిన వారెవరు, ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగింది సార్. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, గతంలో ఒక లెటర్లు రాస్తే చక్కగా రెస్పాండ్ అయ్యేవారట, లోపలికి వెళ్ళి మాట్లాడేవాళ్ళట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలుసో లేదో, జైల్లో ఒక చిన్న కిటికీ ఉంటది, పెద్ద జైల్ గేట్ ఉంటది, చిన్న కిటికీ ఉంటది, ఆ కిటికీ ఇలా ఓపెన్ చేసి చూస్తారు చూడండి, అట్లాగే ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఒక చిన్న కిటికీ పెట్టిందంట, ఒక పెద్ద గేట్ పెట్టి. ఆ కిటికీలోంచి మనం లెటర్లు ఇస్తే తీసుకుంటారు, కానీ ఆ లెటర్లకి రెస్పాండ్ అవ్వట్లేదట. అంటే ఫామ్ 16 ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటేనండి, మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాం, మా ఓటు తీసేయండి అంటే తీసేయాలి. మేము ఈ ఊర్లో ఉన్న మా ఓట్లు తీసేసి, అరే అవునా మీరు ఆ ఊరు వెళ్ళిపోయారని రాసేసి ఉంటారమ్మా, రాసిస్తే ఎట్లా రాస్తారు సార్, మమ్మల్ని అడగని ఎలా తీసేస్తారు సార్ అంటూ కూడా వాదోపవాదాలు చాలా జరిగినాయి సార్. సో ఇటువంటి టైంలో దేని నమ్మాలో దేని నమ్మకూడదో తెలియట్లేదు. అంటే ఎలక్షన్ అంటేనే మనం ఎంపిక చేసుకోవాల్సిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా ఎంపిక చేసుకుంటున్నామా? మనం ఎంపిక చేయాల్సిన అభ్యర్థిని కూడా అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 వరకు టక్ టక్ టక్. అరే స్వామి, సెకండ్ కి ఎన్ని ఓట్లు వేస్తారండి? ఒక గంటకి ఎన్ని ఓట్లు పోలింగ్ అయ్యాయండి? నిమిషానికి 5 ఓట్లు పోలింగ్ అవుతాయా, 4 ఓట్లు పోలింగ్ అవుతాయా? అరే ఏదో సినిమాలో చెప్తారు సార్, వచ్చి పొమ్మ మెరుపుతీగా అంటే. అరే ఏదైతే పోలింగ్ బూత్ లోపల నుంచి రెండిటికి నడవాలి, ఒకటి ఎమ్మెల్యే కౌంటర్ కి, ఒకటి ఎంపీ కౌంటర్ కి. ఈ 2 కౌంటర్లకి నడవడానికి, లోపలికి నడవడానికి, ఆ చుక్క వేయించుకోవడానికి, అది అయిపోయాక బయటికి రావడానికి సార్ ఎంత టైం పడుతుంది సార్? వచ్చి పొమ్మ మెరుపుతీగా అన్నట్టుగా టకటకా వచ్చేసి టకటకా వెళ్ళిపోయింది సార్. అంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి గేట్లు క్లోజ్ చేసినారు, 3500 బోట్లు. అంటే మన రాష్ట్ర ఎలక్షన్ చూస్తుంటే, ఇక మనం పక్క రాష్ట్ర ఎలక్షన్స్ ఎంత నిబద్ధతగా జరిగినాయి అని ఊహించడం అనిర్వచనీయం అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు మన ఎలక్షన్ ని ఎంత విధ్వంసం చేసినారో. సాయంత్రం 6కి పోలింగ్ క్లోజ్ అవుతుంది, కానీ అట్లాంటిది 7, 8, 9 వరకు ఉంటే ఎక్కువ, కానీ తెల్లారిపోయింది 2 వరకు. అంటే ఆ నైట్ డ్యూటీ చేసినటువంటి పోలింగ్ బూత్ అధికారులు సాయంత్రం 6 నుంచి రాత్రి తెల్లారుజామున 2 వరకు ఏదైతే క్యూ లైన్ లో నుంచున్నారా, కూర్చున్నారా, పడుకున్నారా, తిన్నారా, 1, 2 అన్ని ఎటు వెళ్ళారు? సో ఇటువంటి పరిస్థితుల్లో నేనైతే అవి నమ్మలేను. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఏదైతే వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంటది సార్, ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఏరియాలో కూడా ఎన్డీఏ వచ్చిందంటే ముస్లింలలో మార్పు వచ్చింది, ముస్లింలు హిందుత్వం వైపు మొగ్గు చూపినారు, లేకపోతే మోడీ గారిని నమ్మినారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ తర్వాత నమ్మబుద్ధి కాదు సార్. సో అక్కడ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలియదు. కానీ చాలా మంది సార్ మన ఊరికి ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు సార్. మీకు గుంటూరు, విజయవాడ అంతా కూడా, అంటే మా ఏరియా అంతా, వాళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారు సార్. ఇక్కడ మనం 1000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి పర్ డేకి, ఇల్లు, అకామిడేషన్, భోజనం అన్ని ఇచ్చి. కానీ ఎలక్షన్ అంటే 10 రోజుల ముందే వాళ్ళు వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయి వాళ్ళందరూ మొత్తం ముస్లింసే సార్, మొత్తం ముస్లింసే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకు తిరిగి వచ్చినంత ముస్లింసే. వీళ్ళందరూ ఎలక్షన్ అంటే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తారు సార్. 10 రోజులు ఎలక్షన్ రోజు వెళ్ళి వేసి తర్వాత రోజులు వచ్చేయండి అంటే అలా కాదట. ఒక 10-15 రోజుల ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు, నెల రోజులు అక్కడే ఉండే వాళ్ళు ఉంటారు, ప్రచారం చేసుకుంటారు, దగ్గరుండి గెలిపించుకుంటారు. మా సామాజిక వర్గాన్ని మేము రక్షించుకోవాలి, మా ఉనికి కోల్పోతాము, లేకపోతే మాకు గౌరవం ఉండదు, లేకపోతే మాకు ఇంకోటి అంటూ వాళ్ళు పొలమని వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఎన్డీఏ వచ్చింది అనుకోండి, ఆ ఓటు వేసిన వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. లాస్ట్ టైం మీరు వేసినారు, ఈ టైము నేను వేసినాము, ఈ టైం ఇంకా మన పిల్లల ఓటింగ్ కూడా కలిసింది, ఇంకా గెలవాలి కదా, మరి కొత్తగా ఎవరు వచ్చినారు, ఎలా గెలిచినారు, ఇవన్నీ కూడా
ఎలక్షన్ దాని మీద కూడా ప్రజలకి సందిగ్ధమైన ప్రశ్నలు వచ్చేస్తాయి సార్. నేను చాలా మంది ఈ మగ్గం వర్క్, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ వీళ్ళందరూ చేసే వాళ్ళని అడిగేదాన్ని, మీరు అక్కడ ఓటు ఎవరికి వేస్తారు, మీరు ఎందుకు 10 రోజులు జీతం మానుకొని పోతున్నారు, ఇలా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు సార్. సో అంత బలంగా ఉండే ఏరియాల్లో ఎన్డీఏ ఎలా వస్తుంది అంటే, అంటే మీరు ఇందాకేదో చెప్పారు, మాస్ ఎలక్షనా లేకపోతే మాయా మచ్చింద్ర ఏమన్నా చేసినారా, లేకపోతే ఈవీఎం లా, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, మనకంతా తెలియదు కానీ అంత నాలెడ్జ్. బట్ ఈ ఎగ్జిట్ పోల్సా, ఎగ్జాక్ట్ పోల్సా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పోలింగ్ అయినా సెంట్రల్ తలుచుకుంటే అయిపోయే పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఇంకా నైన్లే ఆ డీలిమిటేషన్ బిల్లు కనుక వచ్చుంటే అసలు ఈ కౌంటింగ్ తో కూడా పనులు పడల. ఒక 3 రాష్ట్రాలు వేసేస్తే చాలు, అంటే ఉత్తరప్రదేశ్ 24 కోట్ల పాపులేషన్ సార్, మహారాష్ట్ర దగ్గర దగ్గర 14 కోట్ల పాపులేషన్ సార్, ఇంకా అక్కడక్కడ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు, వాళ్ళ అంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే రాష్ట్రాలు ఉంటే చాలు సార్, అయిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, ఎలక్షన్ మీద కూడా, ఎలక్షన్ దాని మీద కూడా మనం కేసులు నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందండి. ఇందాక చెప్పినారు వడ్డే శోభనాథ్ రిశ్రో గారు, ఢిల్లీలో ఉన్నానమ్మా అన్నారు. సార్ ఏమన్నా పిల్ వేయడానికి వెళ్ళారా అంటే అవునమ్మా అన్నారు. మన స్టేట్ గురించా కాదంటే, స్టేట్ గురించా సార్ అంటే కాదమ్మా దేశం గురించి అన్నారు. దేశం గురించి ఏం పిల్ వేస్తారు సార్ అంటే, వ్యవసాయదారులకి, రైతుల్ని మోసం చేస్తుందమ్మా దేశం, దేశం వాళ్ళకి సరైన టయానికి ఏమి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, కౌలు రైతులకి రుణమాఫీలో లేకపోతే ఇంకోటో అంటే, ఒక వ్యక్తి ఆయన వయసు ఒక 75 పైచులకు ఉంటుందేమో సార్, ఆయనకి కూడా గుండెలో పేస్ మేకర్ ఉంటది, కానీ ఈ రోజు కూడా ఆయన ఢిల్లీకి వెళ్లి దేశ ప్రగతి కోసం, రైతుల కోసం పిల్ వేస్తున్నారంటే, అలాంటి వాళ్ళు మా గురువులు అని చెప్పుకోవడానికి సగర్వంగా నేను చాలా సంతోషంగా చెప్తున్నాను సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో సింగపూర్ కి వెళ్ళినటువంటి అతను ఎవరు, వ్యవసాయ శాఖ మంత్రి, రైతుల సమస్యల గురించి 75 ఏళ్ల వయసులో సుప్రీంకోర్టులో పిల్ వేయడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. కంపేర్ చేసుకోండి సార్. సార్ అక్కడ విస్తీర్ణమే 1,87 కోట్లు, అంటే 1,87,000 విస్తీర్ణమే ఎంతో ఉంటదట సార్. దాంట్లో 1000 ఎకరాలు అంట సార్. సార్ సింగపూర్ లో, అయ్యా సార్, సింగపూర్ లో విస్తీర్ణమే చాలా తక్కువ ఉంటదండి. దానికి తోడు 1000 ఎకరాలే వ్యవసాయదారుల పంటలు వేసేవట. ఈ 1000 ఎకరాల వ్యవసాయం వాళ్ళు ఎలా చేస్తున్నారని చూడడానికి వెళ్ళినారా గౌరవ ఆయన ఎవరు పాపం వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు. సో ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇది దేశ ఖజానా, మన పబ్లిక్ ఫండ్, లేకపోతే మన ప్రభుత్వ ఖజానా నుంచి ఇలా వాడుకోకూడదు. ఆయనకి ఏం పని సార్? సో ఒక రైతు సమస్య కోసం ఒక వ్యక్తి ఆ వయసులో ఢిల్లీ దాకా వెళ్లి పిల్లు వేస్తుంటే, అసలు వ్యవసాయమే లేనటువంటి సింగపూర్ లాంటి దేశాల్లో 1000 ఎకరాల వ్యవసాయాన్ని చూడడానికి వెళ్ళారా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు? మా డబ్బు సార్, ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి చూసి ఖర్చు పెట్టండి సార్. మీరు లిప్స్టిక్లకో, లేకపోతే మీకు సంబంధించిన హోటల్ రూమ్స్ కో, లేకపోతే మీ ఇంట్లో ఇంటీరియర్ వస్తువులకు ఇవన్నీ కొనుక్కునేటప్పుడు దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవంతా మా పర్సనల్ డబ్బులేనండి, కావాలంటే చూడండి మా హ్యాండ్ బ్యాగ్ నిండా ఆ డబ్బేనండి అంటే అలా నమ్మడానికి లేదండి. ఆర్టీఐ వేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో చదువుకున్న విద్యావంతులు ఆర్టీఐ వేసి ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత డబ్బు అక్కడికి తీసుకువెళ్ళినారు. చాలా చిన్న దేశం సార్ సింగపూర్. ఆ దేశంలో సింగపూర్ బాగా డెవలప్ అయిపోయిందంటే అసలు ఎంత ఉంటుంది సార్? మన దేశ విస్తీర్ణం మొత్తంలో ఒక చిన్న స్టేట్ కి సంబంధించిందే కదా సార్. ఆ స్టేట్ బాగా ఉంటుందని మనం డప్పు కొట్టి చెప్పుకోవడం అవసరమా సార్? అదే ఆశ్చర్యం. మరి ఆయన సింగపూర్ ని మన అమరావతికి తీసుకొస్తానన్నారు, దారిలో ఉంది సింగపూర్. అది ఇవాళ రేపో కూడా మనకి రీచ్ అయిపోతుంది. అరైవల్ అయిపోగానే, ఫ్లైట్ దిగగానే దేశంలో ఆ ఫ్లాట్లు సార్, ఒక చనిపోయిన రైతు అంటాడు, నా ఫ్లాట్ సింగపూర్ ఫ్లాట్ పక్కన ఉండాలి, నాకు అక్కడే ఒక కాలువ పక్కన ఇచ్చినారు అన్నాడు. అరే అట్లా అంటే రైతు గుండె టక్కుమని ఆగిపోయింది సార్. ఆన్ స్పాట్ విత్ డిస్కషన్ ఆఫ్ ఎమ్మెల్యే. దాన్ని ఏమనాలి సార్? ఓపెన్ గా దాన్ని ఏమనాలి సార్? ప్రభుత్వం ఉండే ప్రతినిధులతో గొడవ జరుగుతుండగా కుప్పకూలిపోయిన రైతు చావుని ఎవరి అకౌంట్ లో వేయాలి సార్? ఎవరి అకౌంట్ లో? ఎంత భావోద్రేగానికి లోనయ్యారు, ఎంత బాధపడినారు, ఎంత ఆలోచించినారు, అక్కడే కుప్పకూలిపోయినారు కదా సార్. సో అటువంటి పరిస్థితుల్లో రైతుల ఆవేదన అనేది దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని చిత్తశుద్ధిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్, ఇది కూడా ఎలక్షన్ బాడీని కూడా మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది. మాట్లాడిన వాళ్ళేమి రోడ్డు మీద ఆవారాలు కాదు. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు, దాంతో పాటు ఎంతో మంది ఎకనామిక్ ఎనలిస్టులు, వీళ్ళందరూ బీహార్ ఎలక్షన్ కౌంటింగ్ లో వాళ్ళందరూ దగ్గరుండి చూసినారు సార్. దాని గురించి పెద్ద పెద్ద లెటర్స్ కూడా పంపించినారు. ఎలక్షన్ కమిషనర్ ఏదో, ఎలక్షన్ బాడీ ఏదో రెస్పాండ్ అవ్వలేదట. సో మన రాష్ట్రంలో మనమే చూసినాం సార్, పక్క రాష్ట్రాల దాకా పోయారు, బీహార్ దాకా పోయారు. పులివెందుల ఎలక్షన్స్ ఎలా జరిగినాయి సార్? ఒక ఊర్లు తాళాలేసి ఎలక్షన్ కి బయటికి రానివ్వలేదు సార్, బయటికి రానివ్వలేదు. ఆఖరికి బూత్ లో ఏజెంట్లు లేరంట. అరే ఇంత ఆశ్చర్యం చేసినారు అంటే ఎలక్షన్ వన్ సైడ్ చేసినారు కదా.
వన్ సైడ్ చేసినారు కదా, అది ఒక గెలుపా? ఆ గెలుపుకు మళ్ళీ మీరు డప్పు కొట్టుకోవడమా? తల్లి చెల్లి ప్రచారం చేసినప్పుడు కూడా ఆయనంటే ఏంటో తెలుసు కాబట్టి ఎలక్షన్ అంటే ఎలా ఉంటుందో చూపించినారు కదా సార్. సో దయచేసి ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ బాడీని ప్రభావితం చేసేస్తారు. పాపం పోలీస్ వ్యవస్థ అయితే హైకోర్టులో చివాట్లు ఎటుపోతుంది సార్. సో దయచేసి లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల గారు తీసినటువంటి లీడర్ సినిమాలో హీరో లాగా గౌరవ డిప్యూటీ శాఖ మంత్రి వర్యులు ఉండాలని, నా మీద విరుచుకుపడ్డ వీర మహిళలందరూ భీమవరం డిఎస్పీ మీద విరుచుకుపడ్డాలని, ఒక మైనర్ బిడ్డకు జరిగినటువంటి అత్యాచారాన్ని ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడాలని, మహిళా పక్షపాతిగా ఉండేటటువంటి జనసేన పార్టీ చిత్తశుద్ధిగా ఈ కేసుని ఎంక్వైరీ చేసి ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని పరామర్శించాలని, ఏ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఆ కేసు వేయకుండా ఉన్నారో, ఏ పొలిటికల్ లీడర్ చెప్తే ఆ కేసు వేయకుండా హైకోర్టు దాకా మెట్లెక్కిన డిఎస్పీ తో పూర్తి వివరాలు సేకరించి ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని, హోమ్ మినిస్టర్ గారు లేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద గౌరవ సీఎం గారు చర్యలు తీసుకోవాలని, మళ్ళీ ఇలాంటివి హైకోర్టు దాకా పోకూడదు, ఏవైనా మీ దగ్గరికే రావాలి, మీరే ఇమీడియట్ రియాక్షన్ తో యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా కొంచెం మందలించండి సార్. అంటే గట్టిగా మందలించకండి, చిన్నగా. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు చూడండి, ఏమ్మా అనిత నన్ను తీసుకోమంటావు హోంశాఖ, నేను తీసుకుంటే ఎలా ఉండదు, అంత కఠినంగా వద్దులేండి. ఏదో సమావేశాల్లో మీ 4 గోడల మధ్యన హోమ్ మినిస్టర్ వర్యులకి మహిళా కమిషన్ చైర్పర్సన్ కి ఇవి అక్కడ దాకా పోకూడదమ్మా. ఏ సమస్య వచ్చినా అవేర్నెస్ చెప్పండి, మీ దగ్గరికి రమ్మనండి. పార్టీలకు అతీతంగా ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తామన్న భరోసా మీ ద్వారా మహిళలకి ఆడబిడ్డల తల్లులకి అందేలాగా చూడండి అని కఠినంగా కాకుండా కొంచెం శుతిమెత్తగా చెప్పాలని ఒక మహిళగా కోరుకుంటున్నాను సార్.